ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో గతంలో ఎన్నడూ లేనంతగా పార్టీ బలోపేతమవుతుంది. నిత్య చేరికలతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నెలకొంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట జరుగుతున్న ఈ జాయినింగ్స్తో పార్టీలో ఉత్సాహం ఉరకలేసింది. ఇవాళ తాజాగా బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మున్సిపల్ మాజీ చైర్మన్ బాదన్ గంగన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు 25వ వార్డు పంజేషా కాలనీ వాసులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బాదన్ గంగన్న లాంటి మంచి సీనియర్ నాయకుడు పార్టీలో చేరటం పట్ల కంది శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నిత్య చేరికలతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందన్నారు. కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేస్తే తగిన గుర్తింపు ఉండడానికి మహేష్ కుమార్ గౌడ్ నియామకమే నిదర్శనమన్నారు. ఒక బీసీ నేతకు అధిష్టానం రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పిందని గుర్తు చేశారు. ఈ నెల 15న హైదరాబాద్లో జరిగే బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈరోజు వార్డ్ నంబర్ 25లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలలో ప్రధానమైనటువంటి నాయకులు బాదన్ గంగన్న గారు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ఎన్నో ఏళ్లుగా ఆదిలాబాద్ రాజకీయ చరిత్రను తెలిసినటువంటి వ్యక్తి. అందరూ కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి మనసా వాచా కర్మేన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాదన్ గంగన్న గారి చేరికతో ఆల్రెడీ మున్నాబాయి గారు గతంలో కౌన్సిలర్గా చేసిండ్రు. వీరిద్దరి ఆధ్వర్యంలో వార్డ్ నంబర్ 25లో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా బలోపేతమైంది. మరింతగా ముందుకెళ్లాలా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని మరింతగా బలోపేతమైంది. ఇప్పుడు మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలా, అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని అందరూ కూడా కోఆపరేషన్ చేయడము సహకరించడం చాలా సంతోషంగా ఉన్నది. ఇదాన్ని ఒక కుటుంబ సభ్యుల్లాగా అన్నదమ్ముల్లాగా మరింత పార్టీని ముందుకు తీసుకెళ్లాలా. ఈ రోజు ఎంతో మంది ముదిరాజు సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ముదిరాజులు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట, పెట్టని ఆస్తి, అంత అద్భుతమైనటువంటి ఆస్తి. కాంగ్రెస్ పార్టీని ఎంతో తల భుజానికి ఎత్తుకున్నటువంటి ఆ ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి మంచి నాయకులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఇదొక మంచి ముందడుగు. రేపు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి, మన ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అపూర్వంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి నిన్ననే ఒక బీసీ బిడ్డ, ఒక గౌడ బిడ్డ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా కావడం జరిగింది, అధిష్టానం నియమించడం జరిగింది. మరొక్కసారి అందరూ కూడా చప్పట్లతో బాదన్ గంగన్న గారిని వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీలోకి సాగరైన ఆహ్వానం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.